సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. పోస్ట్ ఆఫీస్ లో ఎన్నో బెస్ట్ స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ మధ్యకాలంలో ప్రజలు ఎక్కువగా పోస్ట్ ఆఫీస్ పథకాల మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ రిస్క్ లేదు, చాలా స్పష్టంగా ప్రజలకు కూడా ఇది తెలుసు కాబట్టి ఈ పథకాల మీద ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారు. దేశవ్యాప్తంగా పోస్ట్ ఆఫీస్ పథకాల్లో చాలామంది ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు. మీరు పోస్ట్ ఆఫీస్లో పెట్టుబడి పెట్టడం ద్వారా తక్కువ సమయంలో మంచి లాభాలు పొందాలి అనుకుంటే పోస్ట్ ఆఫీస్ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పథకం బెస్ట్ చాయిస్ అని చెప్తున్నారు. కేవలం 411 రూపాయల పెట్టుబడితో 43 లక్షల రూపాయల వరకు పొందొచ్చు. పన్ను ఆదా చేయాలి అనుకునే వాళ్ళకి ఈ పథకం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అసలు ఈ పథకం ఏంటి? రోజుకి 411 రూపాయలు చెల్లిస్తే ఈ స్కీమ్ చేస్తే భవిష్యత్తు ఏ విధంగా ఉండిపోతుంది, ఎంతవరకు మనం లాభాలు గడించవచ్చు, ఈ పథకానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఈ వీడియో ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాం. పీపీఎఫ్ అకౌంట్ 15 ఏళ్ల కాల వ్యవధితో ఉంటుంది, 15 ఇయర్స్ అనమాట. దీంట్లో పెట్టుబడి పెడితే ప్రస్తుతం 7.9 వార్షిక వడ్డీ లభిస్తుంది. ఈ పథకంలో ఏడాదికి కనీసం 500 రూపాయల నుంచి గరిష్టంగా 1,50,000 రూపాయల వరకు డిపాజిట్ చేసుకునే అవకాశం ఉంది. ప్రతి నెల 12,500 రూపాయలు అంటే రోజుకి దాదాపు 411 రూపాయలు కడితే ఒక సంవత్సరంలో మొత్తం 1,50,000 రూపాయలు జమ అవుతాయి. 15 ఏళ్ల పాటు దాదాపు 43.6 లక్షలు అంటే 43,60,000 రూపాయలు పొందొచ్చు అనమాట 15 ఏళ్లలో. దీంట్లో దాదాపు 21 లక్షల రూపాయలు వడ్డీ రూపంలో అందుతాయి. ఇక ఇందులో ప్రత్యేకత ఏంటంటే వీటికి అసలు పన్ను అనేది ఉండదు. ఆదాయ పన్ను సెక్షన్ 80C కింద ఈ పన్ను మినహాయింపు ఇస్తోంది ప్రభుత్వం. ఈ పథకానికి ప్రభుత్వ సపోర్టు చాలా స్పష్టంగా ఉంది కాబట్టి మీ డబ్బులు ఎక్కడికి పోవు, చాలా సురక్షితం అన్నమాట. పీపీఎఫ్ పై వడ్డీ రేటు కూడా బ్యాంకు ఎఫ్డి కంటే ఎక్కువగా ఉంది. ఎక్కువ కాలం పెట్టుబడి పెట్టే వాళ్ళకి ఇదొక బెస్ట్ ఆప్షన్, ఒక బెస్ట్ చాయిస్గా నిలబడుతుంది. దీనిలో డబ్బు డిపాజిట్ చేయడం ద్వారా చాలా ఈజీ కూడా డబ్బు పెట్టడం. మీరు కోరుకుంటే మొత్తం డబ్బును ఒకేసారి డిపాజిట్ చేయొచ్చు కూడా, లేదా నెలవారీ కూడా కట్టొచ్చు. ఇలాంటి ఆప్షన్స్ కూడా ఇందులో ఉన్నాయి. మీరు అకౌంట్ ఓపెన్ చేసిన మొదటి 5 ఏళ్లలో రుణం కూడా తీసుకోవచ్చు. ఈ ఆప్షన్ కూడా ఉంది. అత్యవసర పరిస్థితుల్లో ఇది చాలా యూస్ఫుల్గా కూడా ఉంటుంది. పీపీఎఫ్లో ఆన్లైన్లో డబ్బు జమ చేసే సౌకర్యాన్ని కూడా పోస్ట్ ఆఫీస్ అందుబాటులోకి తెచ్చింది. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లేదా డాక్ పే యాప్ సాయంతో మీరు మీ బ్యాంక్ అకౌంట్ నుంచి పీపీఎఫ్ ఖాతాకు చాలా అంటే చాలా ఈజీగా మనీని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. దీనికోసం ఐపీపీబీ అకౌంట్ను మీ బ్యాంకు ఖాతాకు లింక్ చేయాలి. యాప్లో పీపీఎఫ్ ఆప్షన్ను ఎంచుకొని అకౌంట్ నంబరు, కస్టమర్ ఐడిని నమోదు చేసి పేమెంట్ చేస్తే సరిపోతుంది. మీ డబ్బు సేఫ్గా ఉండాలి, భవిష్యత్తులో అధిక మొత్తంలో లాభాలు గడించాలి, రావాలి అనుకునే వాళ్లకు ఇది చాలా గొప్ప పథకంగా పేర్కొంటోంది కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు చాలామంది కూడా ఇలాంటి పథకాల మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎందుకంటే వడ్డీ ఉంటుంది, మన డబ్బులు సురక్షితంగా ఉంటాయి. కేంద్ర ప్రభుత్వ పథకం, పోస్ట్ ఆఫీసులో డబ్బు జమ చేస్తే లాభాలు రావటమే కాదు, మన డబ్బు ఒక్క రూపాయి కూడా ఎటుకుపోదు. ఇందులో మళ్ళీ ఆప్షన్స్ ఉన్నాయి. నెలవారీగా కట్టుకోవచ్చు, లేదంటే మొత్తం ఒకేసారి కట్టొచ్చు. ఈ విధంగా కూడా ఆప్షన్ ఉందన్నమాట. సో ఇది చాలా బెస్ట్ పథకంగా చెప్తున్నారు. చాలామంది ఇప్పుడు ఈ పోస్ట్ ఆఫీసు పథకం మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇంకో గొప్ప విషయం, ఇంతకుముందు నేను చెప్పినట్టు రుణం కూడా తీసుకోవచ్చు అనమాట. మనకి ఎప్పుడన్నా అవసరం ఉంది, డబ్బు అవసరం ఉంది, రుణం తీసుకోవచ్చు, మళ్ళీ కట్టుకోవచ్చు. సో ఇలాంటి ఆప్షన్స్ ఉన్నాయి. రోజుకి 411 రూపాయలే అంటే నెలకి 12,500 రూపాయలు. 15 సంవత్సరాల కాల పరిమితం ఉంది. మీకు 43 లక్షల రూపాయలు, ఎంత హ్యూజ్ అమౌంట్ చూడండి. సో డెఫినెట్గా అందుకే పోస్ట్ ఆఫీస్ ఇలాంటి గొప్ప గొప్ప స్కీమ్స్ ప్రజల కోణంలో ఆలోచించి ప్రభుత్వాలు తీసుకొస్తున్నాయి కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోండి, ఈ పథకాన్ని ఉపయోగించుకోండి. మీరు కొంత ప్రగతి సాధించే అవకాశం ఆర్థికంగా కూడా కనిపిస్తుంది. ఈ పథకం గురించి మీరేమనుకుంటున్నారు? తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియజేయండి.